నందేశ్వరుడు జన్మించిన మహానందేశ్వర స్వామి క్షేత్రంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నందేశ్వరునికి విశేషమైన ద్రవ్యాలతో పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఈ అభిషేక మహోత్సవంలో పాల్గొన్న తిలకించిన విశేష ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మాసంలోని బహుళ త్రయోదశి రోజు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చని అంటున్న ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. కార్తీక మాసము పైగా సోమవారం నందీశ్వరుడు జన్మించినటువంటి ప్రాంతమైనటువంటి మహానందిలో నందీశ్వర అభిషేకం అయితే ఘనంగా సాగింది. మరి ఈ అభిషేకం విశిష్టత ఏంటి, ఈ అభిషేకం కోసం ఎటువంటి ద్రవ్యాలను ఉపయోగిస్తారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరోవైపు ఈ అభిషేకం చూసినా, ఇందులో పాల్గొన్నా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనతో ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాన్ ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ రోజు అభిషేకం ఘనంగా నిర్వహించారు, ఏంటి స్వామి దీని విశిష్టత? ఓం నమో మహానందీశ్వరాయ. మహానందీశ్వర స్వామి వారి క్షేత్రంలో ఈ రోజు ప్రదోషకాల నందీశ్వర అభిషేకం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మనకి ప్రతి మాసంలోనూ బహుళ త్రయోదశి అనేటువంటిది నంది యొక్క తిథిగా చెప్పబడుతుంది, నంది ప్రదోషంగా చెప్పబడుతుంది. నందీశ్వరుడు జన్మించినటువంటి ఈ క్షేత్రంలో ఆ యొక్క నందీశ్వరుడి ప్రీతి అయినటువంటి తిథి అయినటువంటి బహుళ త్రయోదశి రోజున ప్రదోష కాలంలో ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి సమయం అనేటువంటిది ప్రదోష కాలం కాబట్టి ఆ 4:30-6 గంటల మధ్యలో ప్రదోష కాలంలో సంధి కాలంలో ఆ చేసేటువంటి నందీశ్వర అభిషేకం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు ప్రదోష కాలంలో చాలా ఆనందమయంగా ఉంటాడు, నాట్యం చేస్తూ ఉంటాడు. మన నందీశ్వరుడు అనేటువంటి ఆయన చక్కటి వాద్యాన్ని వాయిస్తూ ఉంటే ఆ వాద్యానికి తగినట్టుగా ఈశ్వరుడు నాట్యం చేయడం అనేటువంటిది చూస్తాం. ఈశ్వరుడు అంటేనే మనం నటరాజ స్వరూపంగా కూడా మనం భావన చేస్తూ ఉంటాము. అటువంటి నటరాజస్వామి ఆయన నాట్యం ఎప్పుడు చేస్తారంటే ఈశ్వరుడు ప్రదోష కాలంలో ఈ యొక్క త్రయోదశి రోజున చేస్తారు కాబట్టి ఆ సమయంలో మనం నందీశ్వరుడికి చేసేటువంటి అభిషేకం వలన సమస్త బాధలు కూడా తొలగుతాయి, మంచి పుణ్య ఫలాలన్నీ కూడా మనకి లభ్యమవుతాయి. అనేక కాలంగా మనకి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలనంతా కూడా పరిష్కరింపజేసుకోవడానికి ఈ యొక్క నందీశ్వర అభిషేకం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ప్రధానంగా ఈ అభిషేకం అనేది ఎప్పుడు జరుగుతుంది? ముఖ్యంగా మహానందికి నందీశ్వరునికి ఉన్నటువంటి బంధం ఏంటి? మన యొక్క శివ పురాణము స్కాంద పురాణాన్ని మనం పరిశీలిస్తే కనుక శిలాదుడు అనేటువంటి మహర్షి తనకి సంతానం లేని కారణంగా తపస్సు చేయడం, ఆయనకి ఈశ్వరుడు వరం చేత ఒక సంతానం కలగడం, ఆయనకి మళ్ళా ఈశ్వరుడు తపస్సు చేత నందీశ్వరుడుగా అంటే ఎద్దుగా మారేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి స్థలమే ఈ యొక్క మహానంది. దీన్ని నంది మండలంగా పిలువబడుతుంది. అటువంటి నందీశ్వరుడు యొక్క తండ్రి జన్మించిన క్షేత్రమే కాకుండా ఆయన అవతార స్వీకారం కూడా ఇక్కడే చేశారు. అంత విశేషమైనటువంటి క్షేత్రం ఈ యొక్క మహానంది క్షేత్రము. ఇటువంటి క్షేత్రంలో నందికి చేసేటువంటి అభిషేకం విశేషమైనది. ఎందుకంటే మనకి పురాణంలో కూడా మహానందీశ్వర నామంతో నేను ఇక్కడే ఈ యొక్క శిలలో సాన్నిధ్యాన్ని పొంది ఉంటాను అని చెప్పి ఈశ్వరుడు స్వయంగా చెప్పినట్టు మనకి పురాణంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి నందీశ్వరుడు యొక్క ఆయన మీద ఉన్నటువంటి భక్తితో, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో, ఆయన తన శిష్య వాత్సల్యంతో ఆయన తపస్సు చేసినటువంటి పుట్టలోనే ఈశ్వరుడు మహానందీశ్వరుడు అనేటువంటి నంది నామంతో ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ చేసేటువంటి నంది అభిషేకం అనేటువంటిది చాలా విశేషం. అందులో మనకి ఒక్కో దేవతకి కొన్ని దేవతలకి రాత్రి కాలం విశేషం, కొన్ని దేవతలకి ప్రాతకాల విశేషం, కొన్ని దేవతలకి మధ్యాహ్న కాలం అభిజిత్ లగ్నం అనేటువంటిది విశేషంగా చెప్పబడుతుంటాం. అట్లా ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి సమయం ప్రదోష కాలం కాబట్టి ఆ ప్రదోష కాలంలో బహుళ త్రయోదశి రోజున చేసేటువంటి అభిషేకం, అందున నంది క్షేత్రం అయినటువంటి మహానందిలో చేసేటువంటి అభిషేకం విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. చివరిగా చెప్పండి స్వామి, అంటే ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా ఈ అభిషేకం అనేది నిర్వహిస్తున్నారా, లేదా ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం అనేది ఉంటుంది, ఎలా పాల్గొనాలి ఇందులో? ప్రతి మాసం కూడా బహుళ త్రయోదశి అంటే అమావాస్యకి ఒక రోజు ముందుగా ఈ యొక్క అభిషేకం అనేటువంటిది జరుగుతుంది. ముందు రోజు మనం ప్రతిసారి కూడా చూసుకుంటే గనక త్రయోదశి రోజున నందికి పూజ, చతుర్దశి రోజున అంటే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు, మాస శివరాత్రి రోజున ఈశ్వర పూజ, అమావాస్య రోజు అమ్మవారికి పూజ అనేటువంటిది ఈ మూడు కూడా ఒకే రకంగా రావడం అనేటువంటిది విశేషం. కాబట్టి ఆ యొక్క బహుళ త్రయోదశి నందిని అభిషేకించాలి. మరుసటి రోజు వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి అర్చించాలి. అమావాస్య రోజున చండీ స్వరూపంగా ఉండేటువంటి అమ్మవారి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసమనే కాకుండా ప్రతి మాసంలోనూ ఈ యొక్క బహుళ త్రయోదశి రోజున మనకి విశేషంగా ఈ నంది అభిషేకం అనేటువంటిది మహానంది క్షేత్రంలో జరుగుతుంది. పాల్గొనదలిచినటువంటి భక్తులు మధ్యాహ్నం 3 గంటలకే ఈ యొక్క క్షేత్రంలో వస్తే ఇక్కడ వారికి అన్ని రకములైనటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క అభిషేకంలో పాల్గొని తరించవచ్చు. ధన్యవాదాలు స్వామి. మొత్తానికి ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో జరిగేటటువంటి నంది అభిషేకం చాలా విశిష్టమైనదని, అలాగే నంది అభిషేకంలో
పాల్గొన్న అలాగే చూసిన సకల జన్మ పాపాలు తొలగిపోతాయంటున్నారు. మరోవైపు కేవలం కార్తీక మాసమే కాకుండా ప్రతి మాసంలో కూడా బహుళ త్రయోదశి రోజు ఈ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుందంటున్నారు ఆలయ వేద పండితులు. కెమెరామెన్ పవన్ తో హరికిషన్, HM టీవీ, మహానంది, నంద్యాల జిల్లా.